ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఆసక్తిగా మారినాయి. ఏ పార్టీ గెలవాలన్నా అక్కడ కాపు, బలిజ, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు ఈ సామాజిక వర్గాల ఓట్లు 24% ఉన్నాయి. వాళ్ళు ఏ పక్కకు ఓటు వేస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. వాళ్ళ వ్యతిరేకతను చవి చూస్తే ఎట్టి పరిస్థితుల్లో ఆ పార్టీ అధికారంలోకి రాదు. 1989లో వంగవీటి రంగా హత్య తరువాత జరిగిన ఎన్నికల్లో కాపు సామాజిక వర్గంతో పాటు బలిజ, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు అందరూ కూడా ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని వ్యతిరేకించి కాంగ్రెస్ని అధికారంలో తెచ్చారు. మళ్ళీ 1994కు వచ్చేసరికి అదే సామాజిక వర్గాలు 89-94 మధ్య జరిగిన కాంగ్రెస్ పార్టీ యొక్క దుష్ట పరిపాలన, ఏకపక్షంగా రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చిన మంత్రి పదవులు, నామినేటెడ్ పదవులు, ఉద్యోగులకు ఇచ్చిన పోస్టింగుల ఆధారంగా రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకత వచ్చి 94లో మళ్ళీ కాపు, బలిజ ఈ వర్గాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి ఎన్నడూ లేని విధంగా 235 సీట్లతో గెలిపించారు. పార్టీ పెట్టినప్పుడు 1983లో కూడా అన్ని సీట్లు రాల. మళ్ళీ 2004 వచ్చేసరికి వైఎస్ రాజశేఖర రెడ్డి కాపు, బలిజ, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు వర్గాలకు దగ్గరై వాళ్ళ యొక్క మనస్సులు చూరగొని వాళ్ళ మద్దతు పొంది కాంగ్రెస్ పార్టీ వరుసగా 2 సార్లు విజయం సాధించింది. 2014 వచ్చేసరికి రాష్ట్ర విభజన జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైంది. నిలువుగా రాష్ట్రాన్ని 2 ముక్కలు చేశారనే ఆగ్రహంతో కాంగ్రెస్ పార్టీని అడ్రస్ లేకుండా చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. 2014లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ఒక కూటమిగా ఏర్పడి చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు, అతనికి ముఖ్యమంత్రిగా పరిపాలించిన విశేష అనుభవం ఉంది. ఆయన ఉంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో అభివృద్ధి బాగా జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ మద్దతు తీసుకుంటే కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి జరుగుతుందనే సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే కాపు, బలిజ, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖం చూసి మాత్రమే ఓటు వేయటం జరిగింది. అందువల్ల తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 2014 వచ్చేసరికి సీను రివర్స్ అయింది, సీను మారింది. ముద్రగడ్డ పద్మనాభం ఆయన కాపు కార్పొరేషన్కి నిధులు కేటాయించమని, కాపు కార్పొరేషన్ ద్వారా ఫీజు రీయింబర్స్మెంటు, విదేశీ విద్య, అలాగే చిన్న మధ్య తరహా పరిశ్రమలకు పెట్టుబడులు అవి ప్రశ్నించినందుకు ముద్రగడ్డ పద్మనాభంతో వైరము పెట్టుకున్న కారణంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపులు అందరూ కూడా చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించి 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు. మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన ఉత్సాహంగా రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన చేస్తుండటంతో ఒక్కసారి మా సామాజిక వర్గానికి చెందిన కాపు, బలిజ, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు మావాడు ముఖ్యమంత్రి కావాలి అనే సంకల్పంతో 2024లో ఎన్నికల్లో
మొత్తం 24% ఉన్న ఈ వర్గాలన్నీ కూడా కాపు బలిజ తెలగ ఒంటరి తూర్పు కాపు మున్నూరు కాపు వర్గాలన్నీ కూడా జనసేన ఏ కూటమితో ఉంటే ఆ కూటమితో కలిసి పనిచేయడానికి మద్దతు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఇప్పటికే లోపాయికారిగా బహిరంగ ప్రకటన వెలువడకపోయినా తెలుగుదేశం జనసేన పార్టీ మధ్య పొత్తు కుదిరింది. ఇప్పటికే జనసేన బీజేపీ పొత్తులో ఉన్నాయి. బీజేపీ తెలుగుదేశం విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలా. అవునని చెప్పలేదు, కాదని చెప్పలేదు. దూరదృష్టి కలిగిన రాజకీయ విశ్లేషకులు భావించేది ఏంటంటే నవంబర్ 2023 డిసెంబర్లో జనసేన తెలుగుదేశం పార్టీ కూటమిలో భాగస్వామిగా బీజేపీ చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ బీజేపీ చేరకపోయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాళ్ళకి ఇష్టం లేకపోతే బీజేపీతో తెగతెంపులు చేసుకుని తెలుగుదేశం పార్టీతో కూటమిని ఏర్పరిచి దాంట్లో కామ్రేడ్లు సిపిఐ, సిపిఎం, బహుజన సమాజ్ పార్టీ కలిసి వస్తే లోక్సత్తా పార్టీ, జయప్రకాష్ నారాయణ్ 6 పార్టీల మహాకూటమి ఏర్పడే అవకాశం ఉంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా 2024లో జరిగినా 2023 నవంబర్ డిసెంబర్లో జరిగినా ఈసారి కాపు బలిజ తెలగ ఒంటరి తూర్పు కాపు మున్నూరు కాపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వల్ల పవర్ స్టార్కి ఆయన మహాకూటమికి ఓటేయాలనే నిర్ణయానికి దాదాపు వచ్చారు. ఇది పసిగట్టిన కొంతమంది కాపు నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రాదు, మనం పోటీ చేసిన ఎమ్మెల్యేలుగా గెలం, మన నియోజకవర్గాలు ఉండే కాపు సోదరులు కూడా మనకు ఓట్లేయరని ఇప్పటికే కొంతమంది కాపు నాయకులు పార్టీ మారి జనసేనలో చేరదామనే ఆలోచనలో ఉన్నారు. ఊహాగానాలు వెలువడినాయి. ఈ నాయకుల్లో కొంతమంది కాపు సమావేశాలు జరిగితే, కాపు ప్రజాప్రతినిధుల సమావేశాలు జరిగితే వాటిని బహిష్కరించారు, వెళ్ళలేదు. జనసేన పార్టీలో చేరే అవకాశాలు ఊహాగానాలు ఎవరిపై ఉన్నాయంటే శాసనసభ్యులు అప్పలనాయుడు, కరణం ధర్మశ్రీ, ఏలూరు ఆళ్ల నాని మాజీ ఉప ముఖ్యమంత్రి, కడప జిల్లా సీనియర్ మంత్రి, బలిజ సామాజిక వర్గం ప్రతినిధి రామచంద్రయ్య. ఇప్పటికీ 4 పేర్లు ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఏదో ఒకరోజు అప్పలనాయుడు, కర్ణం ధర్మశ్రీ, ఆళ్ల నాని, రామచంద్రయ్య వీరితో పాటు మరికొంతమంది కాపు నాయకులు కూడా జనసేన పార్టీలో చేరుతారనే ఊహాగానాలు ఉన్నాయి. కనుక ఈసారి కాపు బలిజ తెలగ ఒంటరి తూర్పు కాపు మున్నూరు కాపు 24% ఉన్న ఆ సామాజిక వర్గాల మద్దతుతో తెలుగుదేశము జనసేన పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని కొన్ని నిఘా వర్గాలు, ఇంటెలిజెన్స్ వర్గాలు, సామాజిక విశ్లేషకులు, మేధావులు, విజ్ఞులు, సర్వే సంస్థలు కూడా వాళ్ళ సర్వేల ప్రకారం భావిస్తున్నాయి. ఒంటరిగా పోటీ చేసే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కాపు బలిజ తెలగ ఒంటరి తూర్పు కాపు మున్నూరు కాపు సామాజిక వర్గాలు బయటకు వెళ్తే గెలుపు అనేది అసంభవము. వీళ్ళ ప్రాబల్యం అధికముగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో ఉంది. రాయలసీమలో కాపులనే బలిజ అంటారు. రాయలసీమలో బలిజలు రెడ్డి సామాజిక వర్గానికి ధీటుగా డి అంటే డి, సై అంటే సై. అక్కడ కాపు, బలిజ, కమ్మ 3 సామాజిక వర్గాలు రాజకీయంగా ముందున్నాయి. ఆ సామాజిక వర్గాలు ఏ దిశలో పనిచేస్తాయో ఆ రాజకీయ పార్టీకి గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయి. కనుక ఇప్పుడు ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ
నవరత్నాలు అని చెప్పి పూర్తిగా రాష్ట్రం అధోగతి పాలయ్యేలా, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయేలా 6 లక్షల కోట్ల అప్పులు, ఎవరికీ ఉద్యోగాలు లేవు, కొత్త పరిశ్రమలు రావటం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం వలసలు పోతున్నారు. చివరికి ట్యాక్సీ డ్రైవర్లు, కారు డ్రైవర్లు ఉపాధి దొరక, ఉద్యోగం దొరక్క హైదరాబాద్ నగరానికి వచ్చి ఓలా, ఊబర్ క్యాబులు నడిపే పరిస్థితి వచ్చిందంటే ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెనుకంజ వేసిందనే దానికి అద్దం పడుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన యొక్క వాగ్దాటి, ఆయన యొక్క సుడిగాలి పర్యటనలు, ఆయన నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి, అంకితభావం, దాన్ని చూసి ఒక్కసారి మనోడికి అవకాశం ఇద్దాం, ముఖ్యమంత్రి చేద్దాం అనే ఆలోచనలో ఉన్న సామాజిక వర్గాలు ప్రభావితం చేసి తెలుగుదేశము, జనసేన కూటమి గెలుపుకు సహాయపడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటమి తథ్యమని కాపు నాయకులు చర్చించుకోవటం అనేది ఒక విశేషముగా మనం భావించాలి.